సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎలా ఉంది, జనరల్ గా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉంది? అండ్ ఇంకొక పాయింట్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను కాబోతున్నాను. అండ్ లే ఆఫ్స్ అనేది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి మార్చ్ నుంచి లే ఆఫ్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ప్లీజ్ బీ ప్రిపేర్ ఫర్ దట్. ఈ రెండు పాయింట్స్ గురించి ఈ మాట మనం మాట్లాడుకుందాము. ఎందుకు ఫిబ్రవరి నుంచి లే ఆఫ్ స్టార్ట్ అవుతున్న ఎనాలిసిస్ అనేది కూడా మీకు చెప్తాను. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ ప్రెసెంట్ కరెంట్లీ నేను అంటే ఆల్రెడీ వర్కింగ్ పీపుల్, ప్రెసెంట్ సిచ్యువేషన్, కంపెనీస్ ఎలా థింక్ చేస్తున్నాయి, దీన్ని బట్టి మీకు ఈ అనాలిసిస్ అనేది అప్డేట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను కనుక్కున్నాను. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని మాత్రం చెప్పలేను. బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ కంపెనీస్ ఆర్ అంటే ఫిబ్రవరి నుంచి లే ఆఫ్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఒకటి, ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతూ ఉన్నాయి, సో ప్రెసెంట్ ఇంటర్వ్యూ స్టైల్ ఎలా ఉందని చెప్పి ఈ రెండు విషయాల మీద మనం మాట్లాడుకోవాలి. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తాను అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. 100% మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారో మీ దగ్గర నుంచి అంతే సబ్జెక్ట్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే నీకు ఒక 10 లక్షల ప్యాకేజ్ ఇస్తే, డోంట్ యూ థింక్ సో దే విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి, అంతే సబ్జెక్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆ ఎక్స్పెక్ట్ ఇప్పుడు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పనిచేసిన వాడికి ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన వాడికి కనుక్కోవడం పెద్ద విషయం కాదు. కానీ అట్లీస్ట్ మేనేజ్ చేయగలగాలి. ఎప్పుడు మేనేజ్ చేయగలుగుతాం? నీకు రియల్ టైంలో 1-2 ప్రాజెక్టులు చేసినప్పుడు, ఒక 3-4 ప్రాజెక్టులు చేసినప్పుడు, అట్లీస్ట్ అసలు ప్రాసెస్ తెలిసినప్పుడు, కంపెనీ ఎన్వైరన్మెంట్ తెలిసినప్పుడు, అప్పుడు మాత్రం మేనేజ్ చేయగలుగుతాం. యూ కెన్ మేనేజ్ ఆన్ దట్ టైం. నేను కోర్స్ నేర్చేసుకుంటా షార్ట్ టర్మ్లో 4 రోజుల్లో 2 నెలల్లో కోర్స్ నేర్చేసుకుంటా, నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ఎందుకంటే దే విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. 1 లక్ష పే చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా, ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ మనం ఆలోచించాలి. దీనికి ఏంటి అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఇప్పుడు టాస్క్ ఇస్తున్నారు, రైట్? ఒకవేళ కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, టాస్క్ ఇస్తున్నారు, టాస్క్ ఇచ్చి చేయమంటున్నారు. టాస్క్ ఇచ్చి చేయమంటే ఒకవేళ డిఫరెంట్ ప్రొసెసెస్లో నువ్వు వెళ్ళావు, టాస్క్ ఇచ్చి చేయమంటే ఏం చేస్తావు? చేయడం కష్టం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం జాబ్ వచ్చిన తర్వాత నో అని చెప్పకూడదు దేనికి, నాకు తెలీదు అట్లా కాకుండా అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి మెయిన్ రీజన్ అదే, మెయిన్ డిఫరెన్స్ అదే. ఒక ఫ్రెషర్ క్యాండిడేట్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఏంటి అంటే, ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ తెలియకపోయినా తెలుసుకొని పని చేయగలుగుతారు. ఫ్రెషర్ చేయలేడు. అది ఎక్స్పెక్ట్ కూడా చేయవు కంపెనీస్. బట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నో అని చెప్పకూడదు. ఒకవేళ తెలియకపోతే కొత్త ప్రాజెక్టులో తీసుకెళ్ళి కొత్త ప్రాజెక్టులో కూర్చోబెట్టారు. కొత్త ప్రాజెక్టులో కూర్చోబెట్టి కంపల్సరీ ఏంటి అంటే దానికి సంబంధించి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ తెలియకపోతే కొన్ని రోజులు కార్పొరేట్ ట్రైనింగ్, దీన్నే కార్పొరేట్ ట్రైనింగ్ అంటారు. కంపెనీస్ కార్పొరేట్ ట్రైనింగ్ ఇప్పిస్తాయి. కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ప్రాజెక్టులు కూర్చోబెడితే వచ్చినట్టు చేయాల్సిందే. సో ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మారింది, టాస్క్ బేసిస్ ఇస్తున్నారు ఇప్పుడు. అదొక పాయింట్. ఇంకొకటి, సో ఎవరైతే రియల్ టైం తెలియకపోతే టాస్క్లు ఇస్తా ఉన్నారో అది కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. అండ్ రియల్ టైం తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి, రియల్గా జెన్యున్గా వెళ్ళిన వాళ్ళకి చాలా తేడా అనేది ఉంటుంది. ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ అన్నా వర్క్ చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఓకే. అండ్ దెన్ ఏ బేసిస్లో చెప్తున్నారు మీరు ఎక్కడన్నా ఆర్టికల్స్ చదివారా? లేకపోతే ఇంకోటి ఎక్కడన్నా న్యూస్లో విన్నారా? ఎందుకని ఫిబ్రవరి నుంచి లే ఆఫ్ స్టార్ట్ అవుతాయి అని మీరు అంటున్నారు? ఇది ఒక అనాలిసిస్ మీకు చెప్తాను, వినండి. ఒక ప్రాపర్గా జస్ట్ మనం కామన్ సెన్స్ అప్లై చేద్దాం. నేనేదో చెప్పేవాడిని మీరు వినేవాడిని అలా కాకుండా ఒక ఫ్రెండ్లీ మేనర్లో ఒక చిన్న కామన్ సెన్స్ అప్లై చేద్దాం. కొంచెం థాట్ ప్రాసెస్ అనేది, కొంచెం ఐడియాలజీ అనేది అర్థం చేసుకోండి మీరు. ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మై ఐడియాలజీ, మై అనాలిసిస్ ఆన్ దిస్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకుంటా ఉన్నాయి కంపెనీస్. ఆర్ యు అగ్రీ విత్ దిస్? ఓకే. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, 2 సంవత్సరాల నుంచి కంపెనీస్ అనేవి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని హైర్ చేసుకుంటా ఉన్నాయి. దానికి రీజన్ లేకపోలేదు.
ఎందుకని రీజన్ ఏంటి అంటే, ఒక ఫ్రెషర్ అంటే దగ్గర ఉండేవానికి స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి. బాబు ఇది చెయ్యి, ఈ టాస్క్ చెయ్యి, ఈ టాస్క్‌లో ప్రాబ్లమ్ వస్తే ఇలా ఉంటుంది, ఈ టాస్క్‌లో ప్రాబ్లమ్ వస్తే ఇలా ఉంటుందని చెప్పి మనం స్పూన్ ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్‌కి. అదే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్‌గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కడున్నా కానీ మనం వర్క్ చేస్తారనే కాన్సెప్ట్‌లో మెనీ కంపెనీస్ ఓన్లీ హైర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. సో మన వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఏం చేశారంటే సో రకరకాల మార్గాలు వెతుక్కున్నారు. సో నౌ ద ఏమైందంటే కంపెనీస్ అందరికి తెలిసిపోయి, ఓహో! ఇలా ఈళ్ళందరూ చేస్తున్నారా? మరి ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏంటి? సో ఇప్పుడేంటి అంటే ఇలా చేస్తున్నారు కాబట్టి ఇంకా మాక్సిమం ట్రై చేస్తున్నారు వాళ్ళు టాస్క్‌లు ఇవ్వడం, రకరకాల ఇంటర్వ్యూ స్టైల్స్ మార్చడం, ఇవన్నీ చేస్తా ఉన్నా గానీ దీన్ని ఆపడం కష్టమైపోయింది. కంపెనీలు చివరికి ఎలాంటి పరిస్థితికొచ్చాయంటే, అరే! ఫేక్ పెట్టినా పర్లేదు. అరే! అతనికి సబ్జెక్ట్ ఉంటే తీసుకుందాంరా బాబు. స్కిల్ ఉంటే తీసుకుందాంరా బాబు అనే కాన్సెప్ట్‌లో ఉన్నాయి. సో ఇప్పుడేంటి అంటే, ఇప్పుడు మనకి అంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మన రిక్వైర్మెంట్ తగినట్టు మనకు దొరక్కపోతే టెంపరరీగా ఏదో ఒక దానిలో నడిపిస్తాం. సో అలాగా ఎవరైతే స్కిల్ లేకుండా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వర్క్ సపోర్ట్‌తో మేనేజ్ చేస్తున్నారో వాళ్ళందరిని అలా స్టెఫ్నీలా పెట్టుకొని కంపెనీస్ నడిపిస్తున్నాయి. ఇట్ డజంట్ మీన్ థట్ యూ హావ్ సెటిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. అన్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ లేకపోతే చాలా కష్టం అవుతుందండి. దిస్ ఈజ్ యువర్ లైఫ్. నేనేదో ఇలా మాట్లాడుతున్నాను, మేము భయపెడుతున్నారని కాదు. వాస్తవం తెలుసుకోండి. నేను ఏమంటున్నాను, సబ్జెక్ట్ నేర్చుకోమంటున్నాను. నేను జాబ్ తెచ్చుకున్న సెటిల్ అయిపోయిన రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్ కాదు. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియదు. సో యూ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. సబ్జెక్ట్ నేర్చుకొని ఉండాలి మీరు. నేనేమనట్లేదు, తప్పు మాట్లాడట్లేదు. సబ్జెక్ట్ నేర్చుకోమంటున్నా. అవునా? ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకుని నిలబడతాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఈ ఎలాగైతే ఇది ఉందో, అరే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకునే బదులు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వై కాంట్ వి హైర్ ఫ్రెషర్స్ని మనం ఎందుకు హైర్ చేసుకోవద్దు? కమింగ్ డేస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పర్సన్ కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ 10 లక్షలు ఇచ్చే బదులు 3 పర్సన్స్ పెట్టుకుందాం. 3 lakhs 3 lakhs 3 పర్సన్స్ అవుతారు. రిసోర్సెస్ మ్యాన్ పవర్ పెరుగుతుంది. ఐ నో దట్ సమ్ పీపుల్ కెన్ ఆస్క్. సో కొన్ని టాస్క్లు ఫ్రెషర్స్ చేయలేరు. మాక్సిమం చేయగలిగినంత వరకు చేయొచ్చు కదా, రీప్లేస్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెషర్స్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ అయితే ఫ్రెషర్స్కి అయితే గుడ్ న్యూసే, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ అయినా కానీ మీరు దాని గురించి అయ్యో లే ఆఫ్స్ అవుతాయా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్. నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, అసలు రియల్ టైం ప్రాజెక్ట్ లేదు, వేరే వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేశారు, వేరే వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, ఎవరో వర్క్ సపోర్ట్ ఇస్తున్నారు. నువ్వు జస్ట్ ఏంటంటే ఒక పర్సన్ నుండి నీ పేరు మీద ట్రాన్సాక్షన్ జరుగుతుంది, నువ్వు వర్క్ సపోర్ట్ నీకు డబ్బులు వస్తున్నాయి కంపెనీ నుంచి వర్క్ సపోర్ట్ పే చేస్తున్నావు. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ లాంగ్ టైమ్. సో రిమెంబర్ ఆల్వేస్ దిస్ థింగ్. సో ఈ అనాలిసిస్ ప్రకారం ఫిబ్రవరి నుంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ కంపెనీ సిఇఓ ఈవెన్ ఐ కెన్ సెన్స్ దట్ అన్ని మీరు అనుకున్నట్లు అట్లా కాదు, ఈ జస్ట్ అనాలిసిస్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు మీరు కంపల్సరీ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ మన దగ్గర ఏదో పవర్ బై కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ఉంది, డెవాప్స్ విత్ AWS కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ఉంది. సో ఐఎమ్ దానికి జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. నేను ఒకటే చెప్తాను, యూ కెన్ టేక్ ఎక్కడైనా కానీ ఎక్కడ దొరికితే తీసుకోండి హ్యాపీ వెరీ హ్యాపీ. లేకపోతే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఏబుల్ టు గెట్ సమ్ ఆన్లైన్ ఉంటాయి కదా ప్రాజెక్ట్స్, ఆల్రెడీ డమ్మీ ప్రాజెక్ట్స్, ఇలాంటి వాటి మీద కూడా మీరు వర్క్ చేయొచ్చు. దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనీ పెట్టడం, 2 ఎఫర్ట్ పెట్టడం. మనీ పెట్టినా కానీ ఎఫర్ట్ అయితే కంపల్సరీ. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటే విషయం అండి, డోంట్ టేక్ నెగ్లిజెన్స్ అండ్ డోంట్ టేక్ జోక్ యాజ్ యువర్ కెరీర్. అంటే టైం పాస్ లాగా ఎప్పుడు చేయొద్దండి. ఐ సీన్ వన్ పర్సన్, హీఈస్ టెక్స్టింగ్ లైక్
So our executive asked your name, your branch, your pass out, and you're looking for. He replied, "Hello, I have one doubt." So again, our executive said, like, your name, same message again. I have replied. At least we need to know which person we are talking about. అంటే ఎవరితో with whom, ఎవరితో మనం మాట్లాడబోతున్నాం అని చెప్పి తెలుసుకోవడానికి డీటెయిల్స్ అడిగితే, రెండు సార్లు నాకు డౌట్ ఉందని చెప్పి తర్వాత వచ్చేసి హలో, నాకు లిస్ట్ ఆఫ్ జాబ్స్ సెండ్ చేయండి అంటున్నాడు. ఇదేమన్నా హోటల్లో మెనూనా అండి? నాకేం జాబ్ పంపించాలో మెనూ సెట్ చేసి, అంటే సీరియస్ తీసుకోండి, రియాలిటీ తెలుసుకోండి, బీ ప్రాక్టికల్. ఒకటే చెప్తున్నా, బీ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఒకటి చెప్పాను, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మీకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను వితౌట్ ప్రాజెక్ట్, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పెట్టుకుంటారు మీరు? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎక్కడో ఎవరో తీసుకొచ్చిన ఫేక్ ఎక్స్పీరియన్స్లో ఎవరో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పెట్టారు అనుకుందాం. దాని మీద మీకు ఏం చేశారంటే, సరే ఎవరో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, అయిపోయింది, రేపు జాబ్లో కూర్చున్నారు అనుకుందాం. హ్యాపీగా 10 లక్షల ప్యాకేజ్ వచ్చింది, 12 లక్షల ప్యాకేజ్ వచ్చింది. సో మీ రెజ్యూమ్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇతనికి ఆన్సబుల్ బాగా గ్రిప్ ఉన్నట్టుంది, దాని మీద ప్రాజెక్ట్ చేశారు కదా, వై కాంట్ వీ గివ్ దట్ ప్రాజెక్ట్ ఓన్లీ. రియాలిటీ అసలు ఆ ప్రాజెక్ట్ ఏందో కూడా మనకు తెలియదు, రైట్? సో ఇవన్నీ ఆలోచించండి. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మారింది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇంకా కూడా మారుతుంది. అండ్ సో బీ ప్రిపేర్ ఫర్ లే ఆఫ్స్ హూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్. అండ్ ఎవరికైతే సబ్జెక్ట్ ఉంటుందో కాలర్ ఎగరేసుకొని హ్యాపీగా దర్జాగా పడుకోండి, నా లైఫ్ సెట్ అయిపోయిందిరా అని చెప్పి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ signing off. CVSA Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. For more information, you can contact to the given numbers. They will give you details about free counseling. You can come to the office for free guidance. Our technical team will help you about that. Thank you.